వృత్తాంతం. హిందూ పురాణాల్లో ప్రసిద్ధి చెందిన త్యాగమూర్తి దధీచి. భార్గవ వంశంలో సుకన్య చవన మహర్షులకు పుత్రుడు. సుకన్య శర్వాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో క్రీడార్థం అడవులకు వెళ్ళింది. అక్కడ చవన మహర్షి తపోనిష్టలో ఉన్నాడు. శరీరమంత పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహా తేజస్సుతో వెలుగుతున్నాయి. సుకన్య వానిని మినుగురులని భావించి పుల్లతో పొడవగా అతని కళ్ళు పొయ్యాయి. జరిగిన అపచారం తెలుసుకొని శర్వాతి చవనుని క్షమాభిక్ష కోరాడు. చవన మహర్షి సుకన్యనిచ్చి తనకు వివాహం చేస్తే దోషం పరిహారమవుతుందంటాడు. శర్వాతి బాధపడిన విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించింది. పరమ సౌందర్య రాశి అయిన సుకన్య అందుడైన చవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తి శ్రద్ధలతో జన్మను సార్థకం చేసుకుంటున్నది. వీరి కుమారులు ప్రమతి, దధీచి, అప్రవానుడు. దధీచికి గుర్రపు తల మార్పు. ఇంద్రుడు అయాచితంగా దధీచి దగ్గరికి వచ్చి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మ విద్యను దధీచికి నేర్పాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు. అశ్విని దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరారు. దధీచి అందుకు అంగీకరించాడు. అయితే ఇంద్రుడు విధించిన నిబంధనను వారికి తెలియచేశాడు. శాస్త్ర విద్యా నిపుణులైన దేవవైద్యులు చతురులు. వారు దధీచి తలను స్వయంగా ఖండించి ఆ స్థానంలో ఒక అశ్వము శిరస్సు నుంచి తద్వారా మహాశాస్త్రాల అధ్యయనం చేశారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వశిరస్సును ఖండించాడు. వెంటనే అశ్విని దేవతలు తమ భద్రపరిచిన దధీచి నిజ శిరస్సును తిరిగి స్వస్థానంలో అతికించారు. దేవతల ఆయుధాల పరిరక్షణ. ఒకసారి దేవతలకు దానవులకు మధ్య యుద్ధం విరమణ జరిగింది. యుద్ధంలో అమితమైన నష్టం జరిగింది. మళ్లీ యుద్ధం జరగకుండా ఉండాలంటే అస్త్రశస్త్రాలేవీ లేకపోవడమే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. వాటిని ధ్వంసం చెయ్యకుండా దాచి ఉంచడమే మంచి మార్గమని వారికి తోచింది. దధీచి బ్రహ్మజ్ఞాని, మహాతపస్వి, శక్తి సంపన్నుడు. ఆయన ఆశ్రమము శత్రువులను కూడా సఖ్యపరుచు శాంతివనం. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. దేవతల కోరికను దధీచి అంగీకరించాడు. ఆయన సతీమణి మహాప్రతివత. పతిక్షేమం దృష్ట్యా అందుకు అభ్యంతరం తెలిపింది. అయినా దధీచి ఆ అస్త్రాలను భద్రపరిచాడు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు. తర్వాత దేవతలు మా అస్త్రాలను మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది.